నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు అభివృద్ధి పదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన చంద్రబాబు పేదల సంక్షేమమే తెదేపా ధ్యేయం జన చైతన్య యాత్రను ప్రారంభించిన మంత్రి యనమల ఉక్కు పోరాటానికి 50 ఏళ్లు అమరులైన ఏవిఎన్ విద్యార్థులకు సిఐటియు జోహార్లు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర 16వ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పర్యాటకంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు 16 ఏళ్ల కిందట నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్ నుంచి విడదీసి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరును కొనియాడారు నందన్ వన్ జంగిల్ సఫారీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు गरीबी को मिटाने के लिए, गरीबी से मुक्ति के लिए केंद्र हो, राज्य हो, पंचायत हो या पालिका हो, हम सब ने मिलकर के पूरी ताकत लगा करके गरीबी से मुक्ति का जंग कंधे से कंधा मिला करके लड़ना है। और गरीबी से मुक्ति का मार्ग, गरीबी में जिनको जिंदगी गुजारनी पड़ी है उनको सौगातें बांट करके नहीं हो सकता है, उनको सामर्थ्यवान बनाने से हो सकता है। अगर उससे शिक्षित किया जाए, उसे हुनर सिखाया जाए, उसे कार्य करने के लिए औजार दिए जाए, उसे काम करने का अवसर दिया जाए, तो सिर्फ वो अपने परिवार की गरीबी हटाएगा ऐसा नहीं, वो अड़ोस पड़ोस के भी 2 परिवारों की गरीबी हटाने की ताकत उसमें आ जाती है। और इसलिए एम्पावरमेंट ऑफ पुअर, उस दिशा में हमने काम को बल दिया है। తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణకు 100 రూపాయలు చెల్లించి చంద్రబాబు నాయుడు సభ్యత్వాన్ని స్వీకరించారు మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ చంద్రబాబు నాయుడుకు గుర్తింపు కార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు నారా లోకేష్ రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు అందరూ పిల్లలు చదువుకోవాలి, చదివించే బాధ్యత తీసుకుంటాం, నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తాం. అదే మరి చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి అన్ని చేస్తాం. విదేశీ చదువు కూడా ఇందులో తీసుకొని అందరినీ బాగా చదివిస్తాం. నీటి భద్రత, తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దీన్ని వర్కౌట్ చేస్తాం. ఇంటి భద్రత, భరోసా, ఇల్లుంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం నా సొంత ఇంట్లో ఉన్నామని అది కూడా ఒక భద్రత ఇస్తాం. ఇప్పటికే 5 లక్షల ఇళ్ళు ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం. పశువులకి పేదవాళ్ళ ఆదాయం పెంచడానికి పశువులకు దానా కింద 50% సబ్సిడీ ఇస్తాం, వాళ్ళ ఇంటి దగ్గరనే ఇస్తాం. దానా సబ్సిడీ కూడా భద్రత కూడా ఇస్తాం. ఇది 11వ పాయింట్. ఇటీవల నిన్న చూస్తే గొర్రెలకు కూడా దానా ఇచ్చే బాధ్యత 50% మనం ఇచ్చే బాధ్యత అది కూడా గొర్రెలకు కూడా గడ్డి ఇవ్వాలనేది ఆలోచిస్తున్న ఈ చరిత్రలో ఎక్కడా జరగలే, ఎవరు ఆలోచించలేదు. అది కూడా ఇస్తున్నా దానికి కొత్త పాలసీ తీసుకొచ్చాం. పశుగ్రాసం కాదు, పశుగ్రాసం భద్రత. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు జన చైతన్య యాత్రను ఆయన పశ్చిమ నియోజకవర్గం పరిధి కంచరపాలెం మెట్టు వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు పార్టీ ఆవిర్భావం నుండి ప్రతి ఏటా ఓ యాత్ర చేపట్టి ప్రజల ముందుకు వెళుతున్నామని అన్నారు గణబాబు నియోజకవర్గం పరిధిలో అర్బన్ స్థాయి జన చైతన్య యాత్ర ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందన్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసేందుకే జన చైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి ముందుగా దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సభా వేదిక పైన మంత్రి అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి నగర ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మనం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా
యొక్క చైతన్య యాత్రను జరుపుకుంటూ ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమి కాదు. దాదాపు 83వ సంవత్సరం నుంచి ఇంచుమించు 34 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైనటువంటి యాత్ర మా తెలుగుదేశం పార్టీ జరుపుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు పెట్టాము. దాంట్లో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చైతన్య యాత్ర మొదలైనటువంటి సందర్భంలో మొట్టమొదటిగా గన్నబాబు నియోజకవర్గంలో ప్రారంభం చేసేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ గన్నబాబుకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయనకే చెల్లుతుంది ఇటువంటి సమస్యల పరిష్కారం కూడా మీకు సందర్భంగా మనం తెలుసుకున్నాం. మనం కూడా పొరవాళ్ళగా చేయాం. ఆ రోజు ఉండేటువంటి జనాభాకి ఎన్టీ రామారావు గారు అంటే ఏంటి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారు, తెలుగుదేశం పార్టీని పెట్టవలసినటువంటి అవసరం ఏంటి, ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత స్థాయికి ఎదిగింది, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క ఉపయోగానికి, ప్రజల యొక్క ప్రయోజనాలకు ఉపయోగించాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలనుకున్నప్పుడు మూలంలో బిగినింగ్లోకి వెళ్ళినట్లయితే ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారికి మనం చేస్తాం. క్షేమం కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎర్ర గుర్తోడు ఉంది. ఎర్ర గుర్తు ఏంటంటే చక్రం. కార్మికుల కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ బొమ్మ పెట్టారు. దాంట్లో గుడిసె ఉంటుంది, తెల్ల బొమ్మతో గుడిసె. ఆ గుడిసె అంటే అర్థం ఏంటంటే రామారావు గారు పెట్టింది పేదవాడి సంక్షేమం తాలూకు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ తెల్ల గుర్తు పెట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేపట్టిన ఉద్యమంలో ఏవిఎన్ కళాశాల విద్యార్థులు 6 అమరులయ్యారు. ఈ ఘటన చోటు చేసుకుని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిఐటియు నగరంలో ఓ ర్యాలీ నిర్వహించింది. ఏవిఎన్ కళాశాల నుండి పాత పోస్టాఫీసు వరకు కొనసాగిన ఈ ర్యాలీని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఏవిఎన్ కాలేజ్ ఎదురుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం మీద కాల్పులు జరిగాయి. 6 విద్యార్థులు ఇక్కడ మరణించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అపూర్వమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజానీకాన్ని ఉవ్వెత్తున కుదిపేసింది. రాష్ట్రం వ్యాప్తంగా సంవత్సర కాలం బస్సులు, రైళ్లు, అలాగే విద్యాలయాలు, షాపులు అన్నీ కూడా స్తంభించిపోయినటువంటి సంవత్సర కాలం. ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఏవిఎన్ కాలేజీ విద్యార్థులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అటువంటి ఉద్యమం తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఆమోదించాల. మీరు ఈ పత్రికల్లో చూస్తే ఆ రోజులో వచ్చినటువంటి పత్రికల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మేము ఇవ్వడం సాధ్యం కాదని ఫైరింగ్ అయిన తర్వాత కూడా ప్రకటించింది. కానీ తర్వాత కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆమోదించడం అనేటువంటి జరిగింది. ఒక మహత్తర పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు అతిపెద్ద భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి నాంది పలికింది. దాని ఫలితమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్లో సగటు ఆదాయం ప్రథమంగా ఉండడానికి కారణం కూడా స్టీల్ ప్లాంటే. తూర్పు నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, వాటికి షెడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. పెద్దవాల్తేరు, జాలరపేట పరిసర ప్రాంతాల్లో 39 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వెలగపూడి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ అర్బన్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బైరెడ్డి పోతన్నరెడ్డి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ నల్లనయ్య, టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. పెదజాలరపేట గ్రామంలో 3 వర్కింగ్ షెడ్లు ఎమ్మెల్యే నిధులతో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకా 40 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కానీ మన పెదజాలరపేట గ్రామంలో రోడ్లు మరమ్మతులు కానీ డ్రైనేజ్ మరమ్మతులు ఏమన్నాయి కూడా త్వరలో అవి కూడా చేపట్టడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 9వ డివిజన్ జనచైతన్య యాత్రలో మన వెంకోజీపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అందులో కూడా ప్రజా సమస్యలన్నీ తెలుసు
తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెనువెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయటం కోసం ఈ జనచైతన్య యాత్రలు ప్రారంభించడం జరిగింది. జనచైతన్య యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయటమే ముఖ్యమైన ఎజెండా. అదే రకంగా ప్రత్యేక హోదా గురించి దీని గురించి కూడా మా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రజలను కూడా చైతన్యవంతులు చేయాలని బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. పట్టభద్రుల ఓటర్ నమోదులో నారాయణ విద్యా సంస్థ విద్యార్థులకు టార్గెట్లు ఇవ్వడం ద్వారా మంత్రి నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మండిపడింది. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి కాంతారావు మాట్లాడారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్ నమోదులో మంత్రి నారాయణ విద్యా సంస్థతో పాటు శ్రీ చైతన్య ఇతర కార్పొరేట్ కళాశాలలు ఎన్నికల నిబంధనలను ధిక్కరించి ఓటర్ల నమోదుకు విద్యార్థులకు టార్గెట్లు ఇస్తున్నాయని ఆరోపించారు. టార్గెట్లు పూర్తి చేస్తేనే 100% ప్రాక్టికల్ మార్కులు ఇస్తామని బెదిరించడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు నారాయణ విద్యా సంస్థల అధినేత మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు వారి విద్యా సంస్థలను ఈరోజు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆ యొక్క కళాశాల యాజమాన్యాలు ప్రిన్సిపాల్స్ మీరు ఒక్కొక్క ఇంటర్మీడియట్ విద్యార్థి దగ్గర 4 ఓట్ల నుంచి 10 ఓట్లు చేర్పిస్తేనే మీకు రేపు జరగబోయేటటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో 100% మార్కులు వేస్తామని చెప్పి ఈరోజు నారాయణ మరియు గీతం నగరంలో ఉన్నటువంటి కార్పొరేట్ మరియు ప్రైవేటు కళాశాల స్కూల్స్ అన్నీ కూడా విద్యార్థులను ఈరోజు రాజకీయాల కోసం వాడుకొని ఈరోజు తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నారాయణ విద్యా సంస్థలో చదివేటువంటి విద్యార్థులు ఈరోజు వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా, నారాయణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్లు చేర్పించడానికి ఈరోజు ఆ కళాశాలలో విద్యార్థులను చేర్చుకున్నారని చెప్పి మేము నారాయణ కళాశాల విద్యా సంస్థలను ప్రశ్నిస్తా ఉన్నాం. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో 70% స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిందని ఎన్యూమరేటర్లు తెలిపారు. సర్వేలో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 49వ వార్డు పరిధి మల్కాపురం, ప్రకాష్ నగర్, గుడివాడ అప్పన్న కాలనీ, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజా సాధికార సర్వే చేపట్టారు. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని ట్యాబుల్లో పొందుపరిచారు. 49 వార్డు సూపర్వైజర్ ప్రజా స్మార్ట్ పల్స్ సర్వేలో మాది 80% కంప్లీట్ అయిపోయింది. మిగతా 20% కంప్లీట్ చేసేస్తాము. 2 డేస్లో కంప్లీట్ అయిపోతాము. ఇక్కడ 49వ వార్డులో పనిచేస్తున్నాం, మల్కాపురం గొల్లవీధిలోని. అయితే ఇది ప్రజలందరూ కూడా చక్కగా ఇక్కడ సహకరిస్తూ ఉన్నారు. అయితే దీన్ని బట్టి ప్రజల యొక్క ఆధార్ కార్డులు కానీ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి మరి ఆ విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి మరి గవర్నమెంట్ వారి యొక్క స్మార్ట్ పల్స్ సర్వే అనేది ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి దీన్ని మేము మరి మాకు అప్పగించినటువంటి ఆ విధి సమయాన్ని బట్టి మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి దీంట్లో ప్రజలకు సంబంధించినటువంటి చంద్రన్న బీమా అలాగే మరొకరికి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా అందులో పొందుపరుస్తూ ఉన్నాము. మరి దీని గురించి మేము సర్వే చేస్తున్నాం. ఇక్కడ దాదాపుగా 75% పూర్తి చేసాం. ఇంకా 30% చేయవలసి ఉంది. ఈ 2 రోజుల్లో కూడా ఇది కంప్లీట్ అవుతుందని తెలియజేస్తూ ఉన్నాం. సర్వర్ కూడా కొంచెం మరి డౌన్ అవడం కూడా జరుగుతుంది. అయితే మరలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే మరలా సర్వర్ అందుకుంటుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మరి మేము మాకు ఇచ్చినటువంటి టార్గెట్ మేము నిర్వర్తిస్తున్నాము. జనాభాలో అధిక శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని సామాజిక హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 3 జీపు జాతాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా నగరానికి సంబంధించిన జీపు జాత జీవీఎంసీ 69వ వార్డు పరిధి నాయుడు తోటకు చేరుకుంది. అక్కడి నుండి వేపగుంట కూడలి వరకు ఈ జాత కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ
జనాభాలో అధిక శాతం ఉన్న ప్రజలకు ఆర్థికపరమైన న్యాయం జరగడం లేదని వాపోయారు. అందుకే ఈ వెనుకబాటుతనాన్ని నివారించేందుకు ప్రభుత్వ రంగంలో మాదిరిగానే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. సామాజిక హక్కుల వేదిక ఈ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనారిటీలకు సంబంధించి జరుగుతున్న అన్యాయాల పట్ల ఈ సుదీర్ఘమైన చరిత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అలాగే ఈ సందర్భంలో అనంతపురం జిల్లాకు సంబంధించి మొదటిసారిగా ఈ సామాజిక హక్కుల వేదిక నిర్మాణం జరిగింది. ఈ సామాజిక వేదిక హక్కుల ద్వారా 100% ఉన్న ప్రజలకు సంబంధించి ఈ దేశంలో వస్తున్న సంపద వారికి చేరకుండా ఏదో కొంతమంది 2% ఉన్న ప్రజల దగ్గరికి చేరుతుంది. 100% ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించి రావాల్సిన రాయితీలు ఎస్టీ, ఎస్టీ ఆయా ఎస్టీ, ఎస్సీ వారికి అందకుండా ఆ నిధులు కూడా పక్కదారి తప్పే పరిస్థితి వస్తుంది. అలాగే బీసీ వర్గాలకు సంబంధించి సప్లై ఏర్పాటు చేయాలి. అలాగే మైనారిటీలకు సంబంధించి ఇవాళ రాజ్యాంగ ప్రచార కమిటీ ద్వారా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ముస్లింలు ఈ దేశంలో ఎస్టీ, ఎస్సీల కన్నా 2% కింద ఉన్నారని చెప్పేసి రాజ్యాంగ ప్రచార కమిటీ చెప్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీలో దళితులపై జరిగిన దాడి అంటే చాలా దారుణమైనది. ఒక ఇన్నోవా కారు కట్టి ఒక దళితులకు చంపారంటే కేవలం అందరి ఆరోగ్యాలు కాపాడడంలో భాగంగా పశువును శుభ్రం చేస్తున్న వారిని నువ్వు పశువుని చంపావని నేరంతో ఒక దళితులను దారుణంగా చంపారంటే ఈ దేశం ఉండిపోతుంది. 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సింగపూర్లో ఈ నెల 5, 6 తేదీల్లో జరుగుతుందని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విఐపి రోడ్లోని లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్ ఒంగూరు ట్రస్ట్ ఆధ్వర్యాన జరిగే ఈ సదస్సుకు 12 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 22 పుస్తక ఆవిష్కరణలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే చందు సుబ్బారావు, ద్వానా శాస్త్రి, డానియల్ లెగర్స్లకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తారని వివరించారు. ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా గత 10 సంవత్సరాలుగా ప్రపంచ సాహితీ సదస్సులు నిర్వహిస్తూ వచ్చింది. ఇంతకుముందు గతంలో ప్రథమ మహాసభ, ద్వితీయ మహాసభ హైదరాబాద్ లో నిర్వహించారు. తర్వాత హ్యూస్టన్ లో, తర్వాత లండన్ లో కూడా ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం సింగపూర్ లో ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారికి, విశాఖపట్నంలో ఉన్నటువంటి లోక్ నాయక్ ఫౌండేషన్, అదేవిధంగా సింగపూర్ తెలుగు సమాజం, అదేవిధంగా మలేషియా తెలుగు సమాజం అందరూ కలిసి సంయుక్తంగా ఈ ప్రపంచ సాహితీ 5వ ప్రపంచ సాహితీ సదస్సు సింగపూర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే అక్కడ మనకి ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్నటువంటి సింగపూర్, మలేషియా, మయన్మార్, థాయిలాండ్, అదేవిధంగా హాంకాంగ్, బ్రూనై, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా దేశాల నుంచి మొత్తం 12 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. ఇప్పటికీ 250 మంది ప్రతినిధులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. చాలా సీరియస్గా తెలుగుని ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి తెలుగువారు 4వ తరం తెలుగు విద్యార్థులు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ అక్కడ చూపిస్తున్నారు అనేది మీద ప్రధానమైనటువంటి అంశంగా జరుగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి కార్యక్రమాలు డేనియల్ నిగర్స్ గారికి, మన ఆచార్య చందు సుబ్బారావు గారికి, ద్వానా శాస్త్రి గారికి జీవన సాఫల్య పురస్కారాలు. డేనియల్ నిగర్స్ ఫ్రాన్స్ దేశంలో అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఈ మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మయన్మార్ ఉన్నటువంటి దేశాల్లో తెలుగు పాఠాలు చెబుతున్నటువంటి తెలుగు అధ్యాపకులను ఎంపిక చేసి వారికి సత్కారం చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా దగ్గర ఒక 22 పుస్తకాలు ఆవిష్కరణ కార్యక్రమం కూడా అక్కడ జరగబోతోంది. ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు నగర కార్యదర్శి జి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి ఆరోగ్య కేంద్రం వద్ద ఓ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెలకు 5,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలని కూడా ఆయన కోరారు. వీళ్ళు చేయనటువంటి పని ఏవైనా ఈ చంద్రబాబు నాయుడు ఒక్కటైనా చెప్పండి. ఏదో గర్భిణీ స్త్రీలు తీసుకొచ్చి పోషణ వరకే కాదు, చిన్న కింద స్థాయి నుండి ఎన్నికల నుండి మళ్ళా చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కే వరకు కూడా అన్ని పనులు కూడా ఆశా కార్యకర్తలు చేస్తున్నారు. వీళ్ళు చేసిన పాపం ఏంటో నాకు తెలియదు. చీపర పట్టుకున్న చీపరోళ్ళకి 11,000 రూపాయలు ఇస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఏదో 7 పోరాడి సిఐటి నాయకత్వం పోరాడితే 7,000 ఇచ్చారు. ఆశా కార్యకర్తలకు పారదర్శకం అట, అంటే ఏడుచులోడికి బెల్లం రాసినట్టుగా అది వచ్చే డబ్బులతో 500, 600లతో ఎలా సరిపోతుంది?
రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక కుటుంబం బతకాలంటే కనీసము 15,000 రూపాయలు ఉంటే కానీ ఆ కుటుంబం నెల మొత్తం మీద ఇల్లు గట్టెక్కదని చెప్తే వీళ్ళకి వచ్చింది 1,000-2,000తో ఆ కుటుంబం ఏ విధంగా బతుకుతుందని అడుగుతున్నాం. ఆశా కార్యకర్తల యొక్క సమస్య మీద సిఐటియు మొత్తం యావత్తు కూడా ఈ రోజు లక్షలాది మంది సిఐటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి అండగా నిలబడి ఖచ్చితంగా పోరాటం ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిక చేస్తున్నాం. పనిచేస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికి 10 సంవత్సరాలు పెట్టి 12 సంవత్సరాలు పెట్టి ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము. మాకు కనీస వేతనం లేదు. గర్భిణీ స్త్రీలు తీసుకెళ్తాము. ఇప్పుడు డెంగ్యూ కేసులు కొత్తగా వచ్చాయంటే నమోదులు మేమే, సర్వేలు మేమే, తర్వాత ఇమ్యునైజేషన్ మాదే, సమస్తం. ఒకరు జ్వరం వచ్చింది, ఇంటి పక్కన జ్వరం వచ్చిందంటే మేమే కారణం, అన్నిటికీ మేమే కారణం అన్నారు. పనులు మాకు చేయించుకుంటున్నారు, జ్వరం వచ్చిన మందులు ఇవ్వమంటున్నారు, అన్ని ఇస్తున్నాం. కానీ మాకు కనీస రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సరిగ్గా 50 ఏళ్లు. ఆనాటి పోరాటంలో తుపాకీ తోటాలకు బలైన 8 మంది అమరులకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నివాళులర్పించింది. ఉక్కు నగరంలోని స్మృత్యంజలి పార్కు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు ఎన్ రామారావు, అయోధ్య రాములు పాల్గొని నాటి అమరుల పోరాటం మరువలేనిదని కొనియాడారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఉద్యమంలో దాదాపు 32 మంది ప్రాణత్యాగం డైరెక్ట్గా చేయడం అనేది జరిగింది. అలాగే ఈ విశాఖ ఉక్కు కోసం దాదాపు 14,000 మంది తమ యావదాస్తిని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ధారాదత్తం చేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని వందల మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్లో అసలు బాయడం అనేది జరిగింది. వీరందరి యొక్క స్మృత్యార్థం ఈరోజు ఈ స్మృతి అంజలి ఘటిస్తూ ఉన్నాం. అయితే ఘటించడం ఒకటే కాదు, ఏదైతే అమరవీరులు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేశారో ఆ త్యాగాల స్మరణం చేసుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భావి తరాలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మనం పనిచేస్తున్న ఈ కార్మిక వర్గం మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎవరి దయాదాక్షిణ్య కటాక్ష వీక్షణాల మీద రాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పోరాడితే వచ్చింది. పెందుర్తి బాలికల వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజనం, కనీస వసతులపై ఆరా తీశారు. హాస్టల్లో రాజ్యమేలుతున్న పలు సమస్యలను విద్యార్థినులు డీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డీడీ రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో వసతి గృహాల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. శాఖలో ఈ మోడర్నైజేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. అందులో భాగంగా విద్యార్థులకి ఇంతవరకు మనం అటెండెన్స్, డైలీ అటెండెన్స్ అనేది మాన్యువల్గా తీసుకునేవాళ్ళం. నవంబర్ 14 నుంచి అంటే చిల్డ్రన్స్ డే నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రారంభిస్తున్నాం. ప్రతి హాస్టల్లో ట్యాప్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి ప్రతిరోజు తమ్ ఇంప్రెషన్తో పాటు ఐరిష్ ద్వారా కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న 4,600 మంది విద్యార్థులకి ప్రతిరోజు 2 సార్లు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 ట్యాబ్స్లో అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ప్రతి హాస్టల్స్కి ఇప్పుడు ట్యాబ్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి 100 మందికి ఒక ట్యాబ్ చొప్పున, ఎక్కువ మంది 200 మంది 300 మంది విద్యార్థులకి 3 ట్యాబ్స్ మినిమం ఒక ట్యాబ్ ఇచ్చినట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మొదటి నుంచి సంక్షేమ శాఖలో విద్యార్థుల సంఖ్యకు ఆధార్ సంఖ్యకు తేడా వస్తుందనే అపోహను తొలగించి స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా ఇది సాధించడం జరుగుతుంది. ఇంకా రెండోది మెటీరియల్స్ వరకు అయితే విద్యార్థులందరికీ 4 జతల బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో ప్రతి విద్యార్థికి షూ బాటా కంపెనీ ద్వారా షూ సరఫరా చేయడం జరుగుతుంది. విశాఖపట్నం పోర్టు అనుబంధ కార్గో హ్యాండ్లింగ్ ప్రైవేట్ వర్కర్స్ పూల్ యాజమాన్యం 4 నెలల కిందట కార్యాలయానికి తాళం వేసింది. దీంతో దాదాపు 400 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే తమను విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ వీరంతా దాదాపు పక్షం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం నాటి దీక్షకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జార్జి బంగారి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ఉల్లంఘనకు పాల్పడుతున్న పూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఈరోజు ఈ దీక్షా శిబిరం వద్దకు బహుజన్ సమాజ్ పార్టీ కూడా వారికి సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద ఏ విధంగా మరి ఒత్తిడి తీసుకొచ్చి వారిని అణగారేటువంటి పరిస్థితులు దిగజారు చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి అంటూ
ఈ కొంగ జపం అనే మంత్రాన్ని వల్లిస్తూ మరొక వైపు ఈ దినసర కూలీలను ప్రైవేటుగా పనిచేసేటువంటి వర్కర్లను వాళ్ళందరినీ రోడ్డు పాలు చేసి వారందరినీ కూడా విశాఖపట్నం నుండి వలస జీవులుగా మార్చడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఎవరైతే స్థిరంగా గూడు మరి నివాసం కలిగి ఇక్కడ ఉన్నారో రాబోయే రోజుల్లో వారు అదువురు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేరు ఈ ప్రభుత్వ పాలనా తీరు వల్ల. ఎందుచేతంటే ఒక మనిషి బ్రతకాలంటే తనకు జీవనోపాధి కావాలి, తద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి అలాంటిది ఈరోజు 390 మంది కార్మికులు మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి మరి పరిజ్ఞానం లేనటువంటి వీళ్ళను వెంటనే పదవుల నుండి తొలగించి వారి పని నుండి దూరం చేసి వారికి రావాల్సినటువంటి జీతభత్యాలను నిలుపుదల చేసి 4 నెలలుగా వివిధ రీతుల్లో వీళ్ళను మరి రోడ్డు పాలు చేయడం అనేది చాలా దారుణం. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి వెంటనే కోర్టు యాజమాన్యం కానివ్వండి, జిల్లా మంత్రులు కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పాసర్ల ప్రసాద్ జన్మదిన వేడుకలు సింహాచలంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా మెగా నేత్ర దంత వైద్య శిబిరాలు నిర్వహించారు. 72వ వార్డు టీడీపీ అధ్యక్షులు వరహ నరసింహం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ పాసల ప్రసాద్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వారిచే మెగా ఐ క్యాంపు మరియు గీతం కాలేజీ వారిచే డెంటల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదల కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ. అందుకే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు పుట్టినరోజైనా సరే పేదల కోసం ఆలోచన చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మాకొక ఆనవాయితీ. సేవలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో మరి పాసల ప్రసాద్ గారు అయితేనేమి, ఇక్కడ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యులైతేనేమి అందరం కలిపి మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు తలపెట్టడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మాకు తృప్తి ఉంది. కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి బురుజుపేటలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీచ్ రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యాన గోవర్ధనగిరి పూజ ఘనంగా జరిగింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఇంద్రుని బారి నుంచి బృందావన వాసులను రక్షించిన ఇతివృత్తాన్ని గుర్తు చేస్తూ గోవర్ధనగిరి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. సుమారు 108 కేజీల కేకును గోవర్ధనగిరి పర్వత రూపంలో తయారు చేసి భక్తుల సందర్శనార్థం ఉంచారు. మరో 200 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి పూజ అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. Thank you.
బదిరుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఉక్కు క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ జీబీఎస్ ప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రన్నింగ్, లాంగ్ జంప్, త్రోబాల్, వాలీబాల్, షటిల్, క్రికెట్ వంటి పలు అంశాల్లో 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో బదిరుల స్పోర్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఈ స్టీల్ ప్లాంట్ లో చేయడానికి ఒక అవకాశం నాకు కలిగిందని భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతమంది సుశిక్షితంగా ఎంతో క్రమశిక్షణతో మామూలుగా ఇంటికి ఉన్న వాళ్ళే చేయలేని మార్చ్ పాస్ట్ మీరు చేశారు. ఇది మీ యొక్క శక్తికి నిదర్శనం, అదేవిధంగా మీలో ఉన్న డిసిప్లిన్కి ఒక నిదర్శనం. తప్పనిసరిగా మంచి క్రీడాకారులుగా మీరు అవుతారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మా స్టీల్ ప్లాంట్ నుంచి ఎంతవరకు ఇవ్వగలమో అవన్నీ కూడా ఇస్తామని, అదేవిధంగా భవిష్యత్తులో మన సిఎస్ఆర్ ద్వారా ఆయన కార్యక్రమాలు ఈ సంఘానికి అవసరమైతే తప్పనిసరిగా చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇంతమంది మీరు ఎండలో వివిధ అన్ని జిల్లాల నుంచి వచ్చారు. మరి ఏ విధంగా అయితే ఈ మీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసిందో నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరూ అతి క్రమశిక్షణతో ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మరి ఎంత సైలెంట్ మార్చ్ పాస్ట్ సైలెంట్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరే సాటి. ఈ యొక్క అసోసియేషన్ వారికి కూడా పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారికి స్ఫూర్తిగా మిగతా వాళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు దివ్యాంగులు అయ్యింది, మరి ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా సరే మీరు ఇంత స్ఫూర్తితో ఇక్కడ వచ్చి ఆటలు ఆడి ఈ యొక్క పార్టిసిపేట్ చేయడమే ఎంతో గొప్ప విషయం. మరి స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే దివ్యాంగులకి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ. టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం, తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన చంద్రబాబు. పేదల సంక్షేమమే తెదేపా ధ్యేయం, జన చైతన్య యాత్రను ప్రారంభించిన మంత్రి యనమల. ఉక్కు పోరాటానికి 50 ఏళ్లు, అమరులైన ఏవిఎన్ విద్యార్థులకు సిఐటియు జోహార్లు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.